హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది థర్స్డే వ్లాగ్ అండి. మా పాపకు లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ. సో ఫుల్లీ ప్లానింగ్లో ఉన్నామన్నమాట. టకటకా రెడీ అయ్యి వాళ్ళని పంపించాలి. నేను రెడీ అయ్యి తర్వాత అమ్మాయిని రిసీవ్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఇలా అంతా మైండ్లో వేవరీ థాట్స్ ఉన్నాయి. సో మధ్యాహ్నం వరకు చాలా టెన్స్డ్గా ఉంటామన్నమాట. ఆ తర్వాత అంతా ఫ్రీగా ఉంటాం. సో ముందైతే నేను కాస్త జీరా, సోంఫ్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తర్వాత మెంతులు వేసి వాటర్ తీసుకుంటున్నానండి. ఇది నేను మా వారు కూడా తాగుతున్నాము. ఇది తాగాక మంచి టీ అయితే తీసుకుంటాం. ముందైతే ఈ వాటర్ని బాయిల్ చేసుకొని కూల్గా ప్రశాంతంగా పొద్దున్నే నేచర్ని ఆస్వాదిస్తూ సిప్ బై సిప్ ఈ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. వెనకలేమో మా పాప రివిజన్ చేసుకుంటూ ఉందండి. నేను తాగేసి మా వారికి ఒక గ్లాస్ ఇస్తున్నాను. ఈ మధ్య అలవాటు చేస్తున్నానండి, డైజెషన్ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటారని చెప్పి ముందుగా ఈ వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఎప్పుడన్నా ఒక వీక్లో 2 డేస్ స్కిప్ చేస్తాను. ఇక మా అమ్మాయి రివైజ్ చేసుకుంటుంది. నేనైతే నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి తనకు మంచి హాట్ కాఫీ ఇద్దామని చెప్పి పాలు కాస్తున్నాను. అలాగే ఎగ్స్ బాయిల్ చేసి రైస్ కూడా పెట్టేశానండి. ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఇడ్లీ చట్నీ రెడీ చేసేస్తున్నాను. ఇంకా అమ్మాయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసింది. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జామ్కి అయితే బయలుదేరేసిందండి. ఇక నెక్స్ట్ వచ్చి పాపకు అంటే మా పెద్దమ్మాయికి లంచ్ బాక్స్ ఇవ్వాలి. అందుకోసము ఇక్కడ అలసందల్ని నైటే పప్పులనంతా విడదీసి పెట్టేసుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నాను పొద్దున. ఇక కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇది కాస్త అల్లం మసాలా, హోల్ గరం మసాలా, స్పైసెస్ వేసి చాప్డ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసి కుర్మా లాగా చేస్తానన్నమాట. ఇంకా దీంట్లో నేను కొబ్బరి, గసాలు అలాంటివన్నీ వేయను. సింపుల్ డిషే, చాలా టేస్టీగా ఉంటుంది. అలసందల కూర అంటామన్నమాట మేము. ఇది బొబ్బర్ల కూర అని కూడా తెలంగాణ సైడ్ అంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే వీటిని బొబ్బర్లు అంటాం. చాట్ లాగా కూడా అంటే చాట్, CHAAT, ఆ చాట్ లాగా కూడా మనం ఈవినింగ్ స్నాక్లో తినచ్చు. చాలా బాగుంటుంది. దీనిపైన రా ఆనియన్స్ వేసుకొని కాస్త నిమ్మచెక్క పిండుకొని తిన్నాం అనుకోండి, సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కూడా అన్నంలో కలుపుకొని వీలైతే ఒక చుక్క నెయ్యి వేసుకొని తిని చూడండి, ఎంత రుచిగా కమ్మగా ఉంటుందో మీరే చెప్తారు. మీకు క్లియర్గా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, సపరేట్ వీడియో పెడతాను. ఇక కాస్త అన్నంలో ఈ బొబ్బర్ల కూర అంటే అలసందల కూర వేసి కలిపి పాపకు లంచ్ బాక్స్ అయితే ఇచ్చి తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టాను. పాప కూడా కాలేజ్కి బయలుదేరేసింది. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి మొదటగా పూజ రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. పాపను వదిలి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తెమ్మన్నానండి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాము. రోజుకోటి తింటూ ఉంటాం అన్నమాట. దోసపండు, బొప్పాయి, జామకాయలు, సపోటా, సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా సరే అండి, ఇంట్లో స్టాక్ ఉండాల్సిందే. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు. నేనైతే లంచ్ తర్వాత జామకాయ, సపోటా తిన్నాను. ఇక ఈవినింగ్ అలా టెర్రస్ పైకి వచ్చేసానండి, కాసేపు వాక్ చేసుకుంటాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ చినుకులు కూడా పడుతున్నాయండి, క్లౌడీగా ఉంది. చాలా డిఫరెంట్గా అనిపించింది, భలే గాలి. కాసేపు వాక్ చేశాక డ్రై చేసిన క్లోత్స్ అన్నీ తీసేసానండి. ఇక మళ్ళీ బ్యాక్ టు కిచెన్. ఈరోజు నేను ఒక మంచి పౌడర్ చేయబోతున్నానండి. అదేంటంటే నా దగ్గర మిలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ అలానే మిగిలిపోయి ఉన్నాయండి. రోజు గుప్పెడు తినాలని తెచ్చిపెట్టుకున్నాను, కానీ సీడ్స్గా తినలేకపోయాను. అందుకే దీన్ని ఫ్లాక్స్ సీడ్స్తో కలిపి ఒక పౌడర్ చేశాను. అదేంటో నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు సస్పెన్స్ ఉండాలి కదా, అందుకని కొంచెం నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, అందుకే సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. డోంట్ థింక్ అదర్వైజ్. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేస్తాను. అది వెయిట్ లాస్కి చాలా మంచిది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. తర్వాత ఇంకా నైట్కి మా దగ్గర పిండి లేదండి, పిల్లలు రైస్ అయితే తినరు, అందుకని ఐడి బ్యాటర్ తెచ్చుకున్నాను. చాలా బాగుంది అది కూడా. దాంతో దోశలు వేసేస్తున్నాను.
మా వారికి మా చిన్నమ్మాయికి దోశ విత్ ముందు రోజు మిగిలిన మటన్ షేర్వా ఇచ్చాను. మా పెద్దమ్మాయి మాత్రం దోశ పిండితో గుంత పొంగనాలంటాం కదా, అది చేయమంది. తనకి చాలా ఇష్టం. పొద్దున పూట చాలా మిస్ అయిపోతారండి పిల్లలు. ఇష్టమైన రెసిపీస్ తినలేరనమాట. హడావిడిలో ఏది చేస్తే అది తినెళ్ళిపోతారు. అందుకనే నచ్చినటివి సాయంత్రం చేసి పెట్టమంటారు. తనకి గుంత పొంగనాల్లో కారం చట్నీ, ఎర్రకారం అంటాం కదా, ఆ చట్నీ అండ్ పప్పుల పొడి వేసుకొని తింటే చాలా ఇష్టం. భలే ఉంటుందండి వేడి వేడిగా పొంగనాలు పొడిలో చట్నీలో అద్దుకొని తింటా ఉంటే అదిరిపోతుంది. మా రాయలసీమ స్పెషల్ పులి పొంగనాలు అనమాట. మేము పులి పొంగనాలు అంటాం, మిగతా వాళ్ళు గుంత పొంగనాలు అంటారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా పెద్దమ్మాయికి పెట్టాను, చాలా బాగుందమ్మా అని చెప్పింది. నాకు భలే హ్యాపీ. అంతే అండి ఈ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.